ఈరోజు లంచ్ బాక్స్లోకి టమాటా రైస్ చేశాను. గబగబా చేసేద్దాం. మీరు నాతో పాటు చూసేయండి. సో ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా సాజీరా అండ్ బగారా పోపు దినుసులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకున్నాను. సో బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఇంకా నేను కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని అండ్ కొంచెం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకున్నాను, మెంతాకు కూడా వేసుకున్నాను. సో వాటన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో మనం రెడీ చేసుకున్న టమాటా ముక్కలు ఉంటాయి కదా, సో 3-4 టమాటాలు తీసుకోవచ్చు. టమాటాలను తీసుకున్న టేస్టీగా ఉంటుంది. సో టమాటా ముక్కలన్నీ వేసేసి దాంట్లో మగ్గించాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా, సో ఆ రైస్ దాంట్లో వేయాలన్నమాట. సో నేను టమాటాలకు కొద్దిగా సాల్ట్ వేస్తే మగ్గిపోతాయని వేసాను. అండ్ తర్వాత దాంట్లో రైస్ వేసుకున్నాను. అండ్ రైస్ వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా కారము, ఉప్పు రైస్కి తగ్గట్టు అండ్ కొద్దిగా మ్యాగీ మసాలా నా దగ్గర ఉంటే వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే మన చక్కని టమాటా రైస్ రెడీ అయిపోయింది వేడివేడిగా.